Welcome to Kiddo Stories. Yay! ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే మంచి మనసున్న చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. తన ఇంటి దగ్గరున్న అందమైన కూరగాయల తోటలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ తోటలో రంగురంగుల కూరగాయలు సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేవి. ఒక ఉదయం అర్జున్ చిరునవ్వుతో తోటలోకి నడుచుకుంటూ వచ్చాడు. శుభోదయం నా స్నేహితులారా అని ఆనందంగా అన్నాడు. Good అప్పుడే morning, my ఒక అద్భుతం friends. జరిగింది. హలో అర్జున్ అని టమోటా ఆనందంగా చెప్పింది. క్యారెట్ ఉత్సాహంగా ఎగిరింది. బంగాళాదుంప నెమ్మదిగా నవ్వింది. వంకాయ సిగ్గుతో ఆకులు వెనుక దాగింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు, కాని చాలా సంతోషపడ్డాడు. కొంతసేపటికి ఎండ ఎక్కువైంది. నేల ఎండిపోయింది. కూరగాయలు బలహీనంగా మారాయి. మాకు దాహంగా ఉంది అని మెల్లగా చెప్పాయి. అర్జున్ ఆందోళనగా చూశాడు. పర్వాలేదు అన్నాడు అర్జున్. మనమంతా కలిసి దీన్ని పరిష్కరిద్దాం. అతను నీళ్లు తీసుకొచ్చి ఒక్కొక్క మొక్కకు జాగ్రత్తగా పోశాడు. అప్పుడే మేఘాలు కమ్ముకున్నాయి. మొదట చిన్నగా, తర్వాత గట్టిగా వర్షం పడింది. తోట మళ్లీ తాజాగా మారింది. ఆకాశంలో అందమైన ఇంద్రధనుసు కనిపించింది. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. మరుసటి ఉదయం అర్జున్ మళ్లీ తోటకు వచ్చాడు. పక్షులు కిలకిలమనే శబ్దం, చల్లని గాలి. శుభోదయం అని అతను మళ్లీ పిలిచాడు. అందరూ సంతోషంగా ఉన్నా పాలకూర మాత్రం బాధగా ఉంది. ఎవరూ నాతో మాట్లాడరు అని మెల్లగా చెప్పింది. అర్జున్ దాన్ని ఓదార్చాడు. మేమంతా నీ స్నేహితులమే అని టమోటా చెప్పింది. అందరూ కలిసి పాలకూర నవ్వించారు. ఒకరోజు చిన్న పురుగులు ఆకును తినడం ప్రారంభించాయి. అయ్యో అని కూరగాయలు భయపడ్డాయి. తోట మళ్లీ ప్రమాదంలో పడింది. అర్జున్ అన్నాడు, మనము సహజంగా రక్షించుకుందాం. అతను వేప ఆకులతో నీటిని కలిపి మందు తయారు చేసి మొక్కలపై పిచికారి చేశాడు. కొద్దిసేపటికి పురుగులు వెళ్ళిపోయాయి. మొక్కలు మళ్లీ ఆరోగ్యంగా మారాయి. అందరూ ఆనందంగా హర్షించారు. ఆ సాయంత్రం తోటలో సంబరాలు జరిగాయి. అందరూ పాపాటలు పాడుతూ నవ్వుతూ గాలిని ఆస్వాదించారు. అర్జున్ చాలా గర్వంగా సంతోషంగా అనిపించింది. రాత్రి పడింది. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. అర్జున్ తన స్నేహితులతో కూర్చుని ఇలా అన్నాడు, దయ, ఐక్యత, ప్రకృతిని ప్రేమించడం ఇవే ప్రపంచాన్ని మంచిగా మారుస్తాయి.